అఘోరికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. చెంచల్గూడ జైల్లో అఘోరి అలియాస్ శ్రీనివాస్ మహిళా బ్యారెక్ లో ఉన్నాడు. అయితే ఈ రోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ చెంచల్గూడ జైల్లో మహిళల కారాగారాన్ని ఆవిడ పరామర్శించారు, పరిశీలించారు. మహిళలకు సంబంధించినటువంటి అక్కడ ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల గురించి, వారు ఖైదీలైనప్పటికీ మహిళలే కాబట్టి వారు ఎదుర్కొనే సమస్యల గురించి వారి దగ్గర వెళ్ళి సందర్శించేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ మహిళా బ్యారెక్ ఉన్నటువంటి అఘోరి అలియాస్ శ్రీనివాస్ మహిళా కమిషన్ కి ఎదుటపడ్డాడు. అయితే మహిళా కమిషన్ చైర్పర్సన్ అఘోరి దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా లేచి నమస్కరించి నన్ను మళ్ళీ బయటకు తీసుకురండి అంటూ ఆయన కోరుకున్నట్టుగా తెలుస్తోంది. తనకు వర్షిని కావాలని మళ్ళీ అఘోరి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. అఘోరిని కలిసింది మహిళా కమిషన్ చైర్పర్సన్. ఈ నేపథ్యం తనని రిలీజ్ చేయించాలంటూ రిక్వెస్ట్ చేస్తారట. రాత్రి నిద్ర లేకుండా గడిపాడు అఘోరి అన్నట్టు తెలుస్తోంది. వర్షిని కలవాలని ఉందంటూ కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తూ అటు జైలు అధికారులనే కాదు, ఈరోజు సందర్శనార్థం వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులతో కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. ఏదేమైనా వర్షిని పదే పదే తలుచుకుంటూ అక్కడే అఘోరి అందరినీ కూడా అడుగుతున్నట్టు తెలుస్తోంది. వర్షిని వస్తుంది, వర్షిని నాకు బెయిల్ ఇప్పిస్తోంది అంటూ కూడా జైలు అధికారులతో ఆయన మాట్లాడినట్టుగా చర్చ జరుగుతోంది. ఆయన మాట్లాడినట్టుగా బయటికి తెలుస్తోంది. ముఖ్యంగా శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో వర్షిని కూడా నిన్న అదే మాట్లాడుతూ ఏడుస్తూ దుఃఖిస్తూ కూర్చుంది. అఘోరిని తీసుకెళ్లిపోయారంటూ ఎవరు పిలిచినా పట్టించుకోకుండా అలాగే ఏడుస్తూ కూర్చొని ఉంది. ఇక పెద్ద ఎత్తున ప్రస్తుతం అఘోరి లోపల నేపథ్యంలో రైట్ ఇక్కడ శంకర్పల్లి పోలీస్ స్టేషన్ నేపథ్యంలో వర్షిని ఏడుస్తున్న దృశ్యాలను చూస్తున్నారు మీరు. ఇక అఘోరి వర్షిని దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా మహిళా కమిషన్ చైర్పర్సన్ని చూసి నమస్కరించి నన్ను మళ్ళీ ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు న్యాయం చేయండి అంటూ తను వేడుకున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ అఘోరి మహిళా బ్యారెక్లో ఉన్నారు చెంచల్గూడ జైల్లో. సో వరుసగా కేసుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో అయితే అఘోరి బయటకు వచ్చే అవకాశాలు లేవన్నట్టుగా అర్థమవుతోంది.